నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం చామదుంపల ఆకులతోటి, అంటే చామకూర ఆకు అనొచ్చు, చామదుంపల ఆకులతోటి పొట్లాలు తయారు చేసుకుందాం, చూద్దాము. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఈ స్పూన్తో 5 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను, 1 స్పూన్ కారం, 1 చిన్న స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కరివేపాకు పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి. ముందుగా ఈ పొడులన్నీ స్పూన్ తోటి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఈ పొడులన్నీ కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇలా కలిపిన పిండి ఈ విధంగా ఉండాలి, గరిటె జారుగా ఉండాలి, ఇడ్లీ పిండిలా ఉండాలి. ఇలా చామ ఆకులను శుభ్రంగా కడిగి ఇలా చామకూర ఆకును బోర్లించాలి. బోర్లించేసి ఇక్కడ మందంగా ఉన్నటువంటి ఈ నెలను తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ను ఈ ఆకు పైన సమానంగా చేయితో కానీ బ్రష్తో కానీ స్పూన్తో కానీ సమానంగా వచ్చేటట్టు రాసుకోవాలి. ఈ ఆకు మొత్తం వచ్చేటట్టుగా రాసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన ఈ విధంగా వేసుకోవాలి. ఆకులు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి దీనిపైన మొత్తం కవర్ అయ్యేటట్టుగా 2 ఆకులను వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా ఈ శనగపిండిని పేస్ట్ లాగా ఈ 2 ఆకులు కూడా కవర్ అయ్యేటట్లుగా రాసుకోవాలి. మొత్తం ఈ 3 పొరలుగా ఉన్నటువంటి ఆకులను మధ్యకి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆకులను పొట్లంలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లల్లో చాలామందికి ఆకుకూరల పేర్లు కూడా పూర్తిగా తెలియదు. అందుకే మనం ఇలాంటి వంటకాలు మధ్య మధ్యలో చేసినట్లయితే దీన్ని రుచి చూస్తారు, ప్రశ్నిస్తారు. ఎందుకంటే పిల్లలకి కేవలం కంప్యూటర్ నాలెడ్జ్ సరిపోదు కదండి, బయట విజ్ఞానం అందించవలసిన బాధ్యత మనకే ఉంటుంది. దీంట్లో కాల్షియం, సి విటమిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ విధంగా పొట్లంలాగా తయారు చేసుకోవాలి. తినేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి పోషక విలువలు చెప్పండి. ఇలా తయారైన పొట్లాలను మనం చామకూర కాడ, ముందుగా కట్ చేసిన కాడ నుంచి ఈ విధంగా గిల్లి ఇలా తీసినట్టయితే నారలాగా వస్తుంది. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. ఈ పొట్లం ఊడిపోకుండా ఈ విధంగా తాడుతో ఈ నారతోటి ముడి వేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఒక పాత్రలో నీళ్లు పోసి పైన ఒక గుడ్డను ఉంచి ఆ గుడ్డ పైన పెట్టి ఆవిరి ఇవ్వటం కానీ ఏదో ఒక విధంగా మీకు అనుకూలంగా ఉన్న విధంగా ఒక 2-3 నిమిషాలు వీటిని ఆవిరిలో ఉడికించాలి. ఇలా తయారైన పొట్లాలను ఇడ్లీ ప్లేట్కి ఒకదానికి కొద్దిగా లైట్గా ఇలా నూనె రాసేసి ఈ పొట్లాలను ఒక 5 నిమిషాలు ఆవిరి పైన ఉడికించాలి. ఈ ఆవిరి పెట్టిన పొట్లాలను ఈ విధంగా ఈ తాడు తీసేసేయాలి. నారని తీసేసి ఇలా దీన్ని 3 ముక్కలు కానీ 4 ముక్కలు కానీ మనకు వేయించడానికి వీలైన సైజులో కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు కొద్దిగా నూనె వేసి డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా మునిగేంత వరకు నూనె వేసి 4-5 స్పూన్లు నూనె వేసి వేయించుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలను ఇలా పెట్టుకోవాలి, పేర్చినట్టుగా పెట్టుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి. శనగపిండి వేగిన కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చామాకులో దురద గుణం ఉంటుంది కాబట్టి ఇది కట్ చేసేటప్పుడు, కోసేటప్పుడు, కాడ నుంచి నార తీసేటప్పుడు చేతులకు కొంచెం ఉప్పు, నూనె రాసుకొని కోసినట్లయితే మంచిగా ఉంటుంది. ఇలా ఒకవైపు కాలేక రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఇది అందరూ ఇష్టంగానే తింటారు, కానీ ఇది కూరలాగా ఉండదు కాబట్టి దీనితో తప్పనిసరిగా మళ్ళీ సాంబార్ కానీ లేదా ఏదైనా ఒక పప్పు కానీ ఏదైనా వేరే కూర కానీ ఉంటే బాగుంటుంది.
వేడి అన్నంలో నెయ్యితో తింటే రుచిగా ఉంటాయి. ఇవి ఆవిరి పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఉంటే బంధువులు వచ్చినప్పుడు పావు గంటలో వేయించేసేయచ్చు. ఇలా అన్ని వైపులా సమానంగా కాలేటట్టుగా వేయించుకోవాలి. చివరిగా ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఒక్కసారి కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి. అంతే, ఇంకా మన చామాకుల ఫ్రై అయిపోయినట్లే. చామాకు పొట్లాలు రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కాకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటం ఎందుకు అనుకున్నా కూడా మనం తినే ఆకుకూరల్లాగా ఇది ఎప్పుడూ దొరకదు. కానీ ఇది దొరికినప్పుడు తెచ్చి చేసుకోవటం మంచిది. మన వీడియోల్లో రూపకళ రుచుల్లో ఆల్రెడీ మనం చామదుంపల వేపుడు పెట్టాము. అలాగే ఇప్పుడు చామకూర ఆకుతోటి శనగపిండితోటి పొట్లాలు ఎలా తయారు చేసుకోవాలనేది పెట్టాము. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ తినాలి అనిపించే రకంగానే ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా ప్రయత్నించండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వెంటనే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.